కడప జిల్లా వేంపల్లి పట్టణంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం ఇంటింటికి టీడీపీ కార్యక్రమాన్ని నిర్వహించారు. టీడీపీ మండల పరిశీలకుడు రఘునాథ్ రెడ్డి ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. వేంపల్లి పట్టణంలోని పుల్లయ్య తోటలో టీడీపీ యువ నాయకుడు దేవర్ల చంద్రశేఖర్ రెడ్డి దిల్మంగే ఆధ్వర్యంలో, మండల పరిధిలోని టీ వెలమవారిపల్లిలో సింగిల్ విండో చైర్మన్ రామాంజనేయులు రెడ్డి ఆధ్వర్యంలో ఇంటింటికి ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను దశల వారీగా అమలు చేస్తోందన్నారు. సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు కూడా వేగవంతంగా కొనసాగుతున్నాయని, ప్రభుత్వ పనితీరుకు ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తోందని పేర్కొన్నారు. కార్యక్రమంలో వేంపల్లి మండల కన్వీనర్ రామమునిరెడ్డి, టీడీపీ నాయకులు షబీర్, బాలస్వామిరెడ్డి, జగన్నాథ్ రెడ్డి, వీరభద్ర, వేమకుమార్, మహమ్మద్, డక్కా రమేష్, సీను, డేరెంగుల బాబు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాల పాలనలో మంచి చెడులు, మేము చేసిన మేళ్ళు, ఇంకా చేయబోయే మేళ్ళు ప్రజలకు వివరించడానికి, వారు ఇక్కడ ఏమన్నా వాళ్ళకుండే కష్టాలు, ఇబ్బందులు ఏమన్నా ఉంటే తెలుసుకోవడానికి ఇక్కడికి ఈ పుల్లయ్య తోట వేంపల్లి గ్రామంలో రావడం జరిగింది. ప్రతి ఒక్కరికి ఇంటింటి దగ్గరికి వెళ్ళినప్పుడు నీకు పింఛన్ వచ్చిందా, తల్లికి వందనం వచ్చిందా, లేకపోతే అన్నదాత సుఖీభావ వచ్చిందంటే ప్రతి ఒక్కరూ మాకు వచ్చింది అని సంతోషంగా చెప్తూ చంద్రబాబు గారికి, మన కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు. ఒక విషయం, గత 2 సంవత్సరాలు వదిలిపెట్టిన తర్వాత వైసీపీ ప్రభుత్వం, జగన్ ప్రభుత్వం 5 సంవత్సరాల్లో ఏమీ చేయకపోగా ఎంతో నష్టం కలిగించి రాష్ట్రానికి, పోనీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడన్నా ఏదన్నా మంచి సలహాలు ఇస్తూ ప్రభుత్వానికి సూచనలు ఇవ్వకుండా మళ్ళీ కూడా అనేకమైన విషయాలలో దాడులు చేస్తూ రాష్ట్రానికి నష్టం కలిగిస్తున్నారు. ప్రతి విషయంలో కూడా నష్టం కలిగించేట్టుగా మాట్లాడుతూ, ఏదన్నా కంపెనీలు కానీ ఫ్యాక్టరీలు కానీ ఏదన్నా మంచి రావాలనుకున్నప్పుడు వాళ్ళని బెదిరించే ధోరణిలో ఈ విధంగా చేస్తూ రాష్ట్రానికి నష్టం కలిగిస్తున్నారు. అంటే ప్రతిపక్షంలో ఉన్నా, అధికార పక్షంలో ఉన్నా కూడా ఆ పార్టీ వల్ల ప్రజలకు నష్టం తప్ప ఏమీ లేదని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నా. రాబో కాలంలో 2027లో పోలవరం, 2028 కల్లా అమరావతి, ఈ మిగతా మన రాయలసీమలో స్టీల్ ప్లాంట్ కావచ్చు, మన కడపలో, అనంతపురంలో ఎన్నో ఫ్యాక్టరీలు వచ్చి మరింత అభివృద్ధి చేస్తూ ప్రజలకు ఏదన్నా ఇబ్బందులు ఉంటే ఈ వేంపల్లి వరకు అన్ని విధాలుగా ఈ సిమెంట్ రోడ్లు ఇవన్నీ కూడా వేయడానికి, అభివృద్ధిలో రవి ఆధ్వర్యంలో మేము ముందుకుంటామని తెలియజేస్తూ